మళ్ళీ తినాలనిపించే చెరువు చేపతో ఈ విధంగా కర్రీ చేసుకుంటే ముద్దు కూడా వదిలిపెట్టరు తెలుసా. నేనైతే చెరువు చేపతో కర్రీ చేస్తా ఉంటానండి ఎక్కువ. దీని పేరు కొన్ని ప్రాంతాల్లో రేగండి అంటారు, మేమైతే శీలవతి అంటాము. విజయవాడలో ఉన్నప్పుడు కృష్ణా బ్యారేజ్ దగ్గర అప్పుడే పట్టిన చేపలను అమ్మేవారనమాట. తాజాగా ఉండేవి. వాటితో కర్రీ చేసి ఆ పులుసు పెట్టిన మా మమ్మీ భలే టేస్ట్ గా ఉండేది తెలుసా. మా డాడీ వాళ్ళు వీక్లీ 2 times వెళ్ళి అలా తీసుకొని వచ్చేవారు. ఇవి తప్ప ఏ ఫిష్ ఎక్కువ నచ్చదు మా ఇంట్లో. అలా ఒకరు ఫిష్ కర్రీ వీడియో పెట్టమన్నారు. కేజీ చేపలను అయితే తీసుకున్నానండి. కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దొరగా వేయించుకున్నారు. 2 మీడియం సైజు టమాటాస్ ను కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. వీడియోలో చూస్తున్న మసాలా సామాన్లన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పచ్చి మసాలాను కూడా కర్రీలో 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని చిన్న గ్లాస్ తో 2 గ్లాసుల నీటిని కూడా యాడ్ చేసుకుని ఫిష్ పీసెస్ కూడా వేసి ఒకసారి కడాయిని కుదుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే 15 నిమిషాల్లో ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.